ఢిల్లీలో డెంగీ విజృంభణపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎట్టకేలకు స్పందించారు. డెంగీ వ్యాధితో బాధపడుతున్న ఓ పిల్లాడికి వైద్యం చేయడానికి ఆసుపత్రులు నిరాకరించడంతో ఆ అబ్బాయి ప్రాణం కోల్పోయాడు. పిల్లాడి మరణంతో మనస్తాపం చెందిన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో తీవ్ర కలకలం రేపింది. ఇదే సమయంలో డెంగీ విజృంభించడంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వ తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో కేజ్రీవాల్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. దేశ రాజధానిలోని పలు ఆసుపత్రులను ఆయన సందర్శించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, కొద్ది రోజులుగా ఢిల్లీని డెంగీ అల్లాడిస్తున్నా పట్టించుకొని సీఎం ఇప్పుడు హఠాత్తుగా ఆసుపత్రులను సందర్శిస్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఒక కుటుంబం పూర్తిగా నాశనమైన తరువాత ముఖ్యమంత్రి స్పందించడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ప్రమాదకర స్థాయిలో డెంగీ ఢిల్లీలో విజృంభిస్తోంది. నిన్న అమన్ శర్మ అనే 6 ఏళ్ల బాలుడు కూడా మరణించాడు. పోయిన వారంలో ఒక 7 ఏళ్ల బాలుడు మరణించడం, వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దేశ రాజధానిలోనే ఎటువంటి పరిస్థితి ఉంది. డెంగీ జ్వరంతో ఆసుపత్రికి వచ్చినటువంటి బాధితులను ప్రైవేట్ ఆసుపత్రులు చేసుకునేందుకు తిరస్కరిస్తున్నాయి. పెద్ద ఎత్తున రోగులు ఆసుపత్రులకు వస్తుండడంతో వారికి బెడ్స్ సరఫరా చేయడంలో, బెడ్స్ ఇవ్వడంలో, వారికి చికిత్స అందజేయడం చేయడంలో కూడా ప్రైవేట్ ఆసుపత్రుల వాటికి ఉన్నటువంటి శక్తి సరిపోవడం లేదు. దాని కారణంగా మొన్న ఒక బాలుడిని చేర్చుకోవడంతో ఆ బాలుడు మరణించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే నష్ట నివారణ చర్యల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ రోజు ఢిల్లీ ఆసుపత్రులు అన్నింటిలో కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన చెప్తున్నారు, డెఫినెట్ గా అన్ని బెడ్స్ అన్ని కూడా డెంగీకి సపరేట్ గా కొన్ని వార్డ్స్ ఏర్పాటు చేయాలని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్ని కోరుతున్నారు. ఇప్పటికీ బాలుడు మరణానికి కారణమైనటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకు షోకాస్ నోటీసులు జారీ చేశామని, అయితే వాటి లైసెన్సులు కనుక రద్దు చేస్తే ఈ చికిత్స అందజేసేటువంటి పరిస్థితి మరింత తగ్గిపోయేటువంటి అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. డెంగీ విజృంభణ కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడంలో స్థానిక ప్రభుత్వాలు విఫలమైన కారణంగానే ఈరోజు ఢిల్లీలో విపరీతంగా డెంగీ విజృంభిస్తుంది. వేలాది మంది రోగులు డెంగీ జ్వరంతో ఆసుపత్రుల చుట్టూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్లేట్లెట్లు కూడా దొరకపోవడంతో రోగుల పరిస్థితి ఇంకా దయనీయంగా తయారవుతోంది. వెంకటేష్, సాక్షాత్తు దేశ రాజధానిలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి? అలాగే ఇది నష్ట నివారణ చర్యగానే చూస్తున్నారా ముఖ్యమంత్రి హఠాత్తుగా ఇలా హాస్పిటల్స్ని సందర్శించడం, లేకపోతే ఇది నష్ట నివారణ చర్యలా, లేకపోతే పేషెంట్స్కి వైద్యం సరిగా అందుతోందా? ఏంటి సమాచారం? దేశవ్యాప్తంగా దీనిపైన తీవ్రంగా చర్చనీయాంశంగా మారిపోయింది. అన్ని దేశ రాజధానిలో ఎటువంటి పరిస్థితి ఉండడంతో ఇక్కడ కనీసం అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ మార్పు తీసుకొస్తానని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ వైద్యాన్ని తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ అంశాన్ని 7 ఏళ్ల చనిపోయిన బాలుడి తండ్రి కూడా ఒకరు ఈ రోజు చెప్పినటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రిలోకి తీసుకెళ్లిన సందర్భంలో కూడా డెంగీ లేదు అని చెప్పి తిప్పి పంపారు. దాంతో ఆ బాలుడు మరణించినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ చేపట్టినంతా కూడా నష్ట నివారణ చర్యలుగానే ఆయన ప్రభుత్వానికి వస్తున్నటువంటి చెడ్డ పేరును తప్పించుకునేందుకు ఆయన ఈ రోజు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గత 10 రోజుల నుంచి కూడా 10 రోజుల నుంచి డెంగీ చాలా విస్తృతంగా విజృంభిస్తోంది. పారిశుద్ధ్యం చాలా కరువైన నేపథ్యంలోనే పారిశుద్ధ్య చర్యలు సరిగా తీసుకునే కారణంగానే, అపరిశుభ్ర వాతావరణం కారణంగానే విపరీతంగా డెంగీ ప్రబలుతోంది. ఓకే వెంకటేష్.